రామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కులగణన కమిషన్లకు వినతి పత్రం అందజేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు 35 పేజీలతో 20 డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు. గతంలో బీసీలకు బీఆర్ఎస్ ఎంతో మేలు చేసిందన్నారు. తాము ఉద్యోగులు చేసే వరకు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్లు వేయలేదన్నారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకమని చెప్పిందని, ఆ పార్టీ తీరును బీసీలు తీవ్రంగా ఖండించాలని అన్నారు కవిత. డెడికేటెడ్ బీసీ కమిషన్ కి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేశ చరిత్ర చూసుకున్నా, రాష్ట్ర చరిత్ర చూసుకున్నా, కులాల వారీగా విభజన ఉన్నటువంటి మన సమాజంలో అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం. అయినప్పటికీ బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి ప్రధాన రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ, ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి